హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ నేను 34 నడుము లూజ్ ఉండే బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ మీకు చూపించబోతున్నాను. కట్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ ఫస్ట్ అయితే లైనింగ్ని నీళ్ళల్లో తడిపి ఆరబెట్టేసి ఐరన్ చేశానండి. ఇక్కడ కింది వైపున హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయో చూసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచ్కి అనేది స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. కింది వైపున నడుము దగ్గర మడిచి కుట్టుకోవడం కోసం. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ డాట్స్ వేస్తాం కదా, అక్కడ పట్టుకొని షోల్డర్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని ఇలా పొడవు అనేది తీసుకోవాలండి. పొడవు తీసుకున్న తర్వాత టేప్తో ఎంత పొడవు వచ్చిందో ఈ విధంగా కొలుచుకోవాలి. అదే పొడవుని ఇటు సైడ్ కూడా మార్కింగ్ పెట్టేసుకొని షోల్డర్ దగ్గర ఇలా స్ట్రైట్గా 2 లైన్లు అయితే డ్రా చేసుకోవాలండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 16.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు నడుము లూజ్ని ఈ విధంగా కొలుచుకోవాలండి. నడుము లూజ్ని కొంచెంగా పట్టుకుంటూ ఈ విధంగా కొలుచుకోవాలి. 34 ఇంచులు వచ్చింది. ఈ 34 ఇంచులని టేపుని డబల్ ఫోల్డ్ పెట్టేసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. డబల్ ఫోల్డ్ పెట్టామంటే 17 ఇంచులు అనేది వస్తుంది. 17 ఇంచులకి మళ్ళీ ఒకసారి టేపుని ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి. 17 ఇంచుల దగ్గర ఫోల్డింగ్ అనేది పెట్టేసుకున్నాము అంటే మనకి 17 ఇంచుల్లో సగము 8.5 ఇంచులు అయితే వస్తుంది. ఇక్కడ మనము ఈ విధంగా రాసి పెట్టుకోవాలి. 34లో 4వ భాగాన్ని 8.5 ఇంచుల్ని ఈ విధంగా రాసి పెట్టుకోవాలి. ఇది నడుముకి. ప్లస్ 1.5 ఇంచులు చెస్ట్ లూజ్ కోసం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే మొత్తము 10 ఇంచులు అనేది చెస్ట్ లూజ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా రాసి పెట్టుకోవడం వల్ల మనం మార్కింగ్ పెట్టేటప్పుడు టకటక మార్కింగ్ అయితే పెట్టేసుకోవచ్చు. నడుము లూజ్ 8.5, బ్యాక్ సైడ్ డాట్ పట్టడం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఖర్చు కోసం 1.35 ఇంచులు. ఖర్చు ఎక్కువ కావాలి అనుకుంటే మీరు 2 ఇంచులకైనా పెట్టుకోండి, తక్కువ కావాలనుకుంటే 1 ఇంచుకైనా పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటే ముందు షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్స్ని 34 వచ్చింది కదా, 34కి నేను ఇక్కడ 5.5 ఇంచులు షోల్డర్ అనేది పెడుతున్నాను. ఇదే 5.5 ఇంచులు కొంచెం కింది వైపుగా కూడా ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని ఇక్కడ చూడండి, మీకు ఎక్కువ నడుము లూజు ఉన్నప్పుడు ఆమ్ రౌండ్ అనేది 5.5కి వస్తుందా 5 ఇంచులకు వస్తుందా అనేది ఇక్కడ మీరు బాగా గమనించుకోవాలి. ఇక్కడ నేను మీకు 5.5 ఇంచుల దగ్గర పెట్టి చూపిస్తున్నాను కదా, అదే 5.5 ఇంచులని కొంచెం అటు సైడ్ కూడా పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. కానీ 5.5 ఇంచులు అనేది మనకి ఇక్కడ ఎక్కువైపోతుంది. మళ్ళీ ఇందులో ఆమ్ రౌండ్లో తగ్గించుకోవాలి. అది నేను మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. 10 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని సైడ్ ఖర్చు కోసం 1.35 ఇంచులకి మార్కింగ్ చేసుకొని సైడ్ స్ట్రైట్గా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఆమ్ రౌండ్ డ్రా చేసుకోవడం కోసం 1.5 ఇంచులు కార్నర్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. మీ దగ్గర ఆమ్ రౌండ్ స్కేల్ ఉంటే ఆమ్ రౌండ్ స్కేల్తోనైనా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసేసుకొని హ్యాండ్ లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని పైన ఖర్చు కొలవకుండా ఇదిగోండి మనం మార్కింగ్ చేసిన విధంగా కొలుచుకోవాలి. కానీ ఇక్కడ నేను 5.5 ఇంచులు పెట్టాను కదా, బ్లౌజ్ అనేది ఇటు ఎక్కువైపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఎంత తగ్గించుకోవాలి? 1/4 ఇంచు తగ్గించుకోవాలి. అప్పుడు 5.5 ఇంచులే మనము ఆమ్ రౌండ్ కోసం పొడవు అనేది తీసుకోవాలి. 1/4 ఇంచు తగ్గించేసి మళ్ళీ ఒకసారి లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇక్కడ నుండి 1.5 ఇంచు దగ్గర మళ్ళీ ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఆమ్ రౌండ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని మళ్ళీ ఒకసారి హ్యాండ్ని కొలుచుకోవాలి. ఇలా కొంచెంగా పట్టుకొని కొలుచుకున్నామంటే ఇప్పుడు చూడండి మీకు కరెక్ట్గా వస్తుంది. చూసారా? నేను ఇక్కడ బ్లౌజ్కి కూడా మార్కింగ్ పెట్టాను. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి కరెక్ట్గా మనం పెట్టిన లైన్కి ఇక్కడ ఆది బ్లౌజ్కి ఉండే ఖర్చుకి కరెక్ట్గా సరిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నెక్ విడత్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్ విడత్ 2.5 ఇంచులు. 2.5 ఇంచులు నెక్ విడతలు డ్రా చేసేసుకొని ఆది బ్లౌజ్లో నడుము దగ్గర సైడ్ ఖర్చులు అనేది 2 పట్టుకున్నామంటే కరెక్ట్గా సెంటర్ అనేది వస్తుంది. అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. షోల్డర్స్ 2 కరెక్ట్గా పట్టుకున్నారంటే రౌండ్ నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. అక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. కింది వైపున ఖర్చు వదిలిపెట్టేసుకొని ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ రౌండ్ తిప్పుకోవడం కోసం నెక్ అనేది 3 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని పైన నుండి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇలాగా మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ డ్రా చేసుకోండి. ఇక్కడ నేను రౌండ్ నెక్కే డ్రా చేశాను. ఇప్పుడు మనం మొత్తం కొలత తీసుకొని డ్రా చేసుకున్నాం కదా, డ్రా చేసుకున్న విధంగానే నీట్గా కట్ చేసుకోవాలి.
నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్కి 1.5 ఇంచ్ దగ్గర ఒక ఖర్చు పెట్టాం కదా, 10 ఇంచుల దగ్గరికి చెస్ట్ లూజ్ అని ఇక్కడ ఒక ఖర్చు అనేది పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఈ విధంగా బ్లౌజ్ని ఫోల్డింగ్ అనేది పెట్టుకున్నామంటే మనకి మధ్యలో డాట్స్ పట్టుకోవడానికి కరెక్ట్గా సెంటర్ పాయింట్ అనేది వస్తుంది. అక్కడ ఒక ఖర్చు పెట్టేసుకోండి. డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులు పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైను ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ నుండి క్రాస్గా ఒక 1/2 ఇంచ్ అనేది లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ వీల్ మార్కర్తో మనం ఆ డాట్ దగ్గర మార్కింగ్ చేసాం కదా, ఈ వీల్ మార్కర్తో రబ్ చేసామంటే కింది వైపున క్లాత్కి కూడా పడుతుంది. మార్కింగ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్ కట్ చేయట్లేదు, అలాగే క్రాస్గా కట్ చేయాలని చెప్పి చూపించిన లైన్ కూడా కట్ చేయట్లేదు. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాతనే ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవాలి. హ్యాండ్ ముందే క్లాత్ అనేది డబల్ ఫోల్డ్లో ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ వేసామంటే అప్పుడు 4 లేయర్లు అయితే వస్తుంది. పైన ఎక్కువలు తక్కువలు ఏమైనా ఉంటే స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి మెయిన్ పీస్లో బార్డర్ ఏమైనా ఉంది అనుకోండి, దానికోసము ఒక 1/4 ఇంచే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్ కావాలి అనుకుంటే 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నేను చూడండి ఒక 1/2 ఇంచ్కి అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టాను. ఇప్పుడు బ్లౌజ్ని రివర్స్ చేసుకొని లూజ్ మనకి కస్టమరు ఒక కుట్టు ఎక్కువ కావాలి లూజ్ అని చెప్పారు. ఇక్కడికి లూజ్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ని ఇలాగే పెట్టేసుకొని పొడవును కూడా డ్రా చేసుకోవాలి. ఇలాగా పొడవుని కూడా డ్రా చేసుకోవాలి. అసలుకి ఒక మార్కింగు, ఖర్చుకి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు టేప్తో అక్కడి నుంచి ఈ పైన వరకు ఇలాగ 8.5 ఇంచులు వచ్చింది కదా, ఈ 8.5 ఇంచులని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్లో పైన ఖర్చుతో కలిపి ఈ ఆమ్ రౌండ్ అనేది కొలుచుకోండి. ఈ విధంగా కొలిచేసుకొని ఇందులో 1.5 ఇంచు తీసేయండి. 1.5 ఇంచు తీసేసారంటే మనకి 9 ఇంచులు అనేది వస్తుంది. ఈ 9 ఇంచులని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కోసం ఖర్చు కోసం కరెక్ట్గా రావాలి అంటే 9 ఇంచులని ఇక్కడ పెట్టేసుకొని ఇందులో 1.5 ఇంచు తగ్గించేసేయండి. 1.5 ఇంచు తగ్గించేసారనుకోండి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా కొంచెం డ్రా చేసుకోండి. 2.5 ఇంచు దగ్గర 2.5 ఇంచు దగ్గర ఒక మార్కింగు, 1 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు అక్కడి నుంచి 2.5 ఇంచు దగ్గర మార్కింగ్ నుండి ఈ సైడ్ ఖర్చు వరకు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. కింది వైపున ఒక 1/4 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అప్పుడే మనకి హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు సైడ్ ఖర్చులు కూడా ఈ విధంగా డ్రా చేసుకోండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. డ్రా చేసిన విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో అనేది బ్లౌజ్ కటింగ్ అనేది నీట్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ సైడ్ ఖర్చుని ఇలా క్రాస్గా కట్ చేసుకొని మిగిలిన క్లాత్ని కట్ చేసుకున్నాం అనుకోండి, కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి. ఈ మెయిన్ దగ్గర కూడా ఒక ఖర్చు పెట్టుకోవాలి. హ్యాండ్ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఈ సెంటర్ ఖర్చు నుండి 1 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి సైడ్ ఖర్చుకి ఎన్ని ఇంచులు ఉందో ఈ విధంగా కొలుసుకోవాలి. 7.5 అంటే 3.5 ఇంచు దగ్గరికి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఇక్కడ 3.5 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 1 ఇంచు నుండి ఈ 3.5 ఇంచుకి ఆ ఖర్చుకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా ఇలాగా కట్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ లోతు తీయడం కోసం ఇలా తీసామనుకోండి బ్లౌజ్కి ముడతలు అనేది రాకుండా నీట్గా ఉంటుంది బ్లౌజు. చూసారు కదా పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ అనేది మనం ఎటైతే కూర్చొని కట్ చేస్తామో అటువైపుకే ఉండాలండి, మనకు ఆపోజిట్ అయితే ఉండకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఎక్కువ క్రాస్ కావాలి అనుకుంటే ఎక్కువ క్రాస్ పెట్టుకోండి. లేదు మాకు తక్కువ క్రాస్ కావాలి అనుకున్న వాళ్ళు తక్కువ క్రాస్ని ఇదిగోండి ఈ విధంగా మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పెట్టేసుకోండి. మీకు ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది చాలా పొడవు బ్లౌజ్. ఇది 16.5 ఇంచులు అంటే చాలా పొడవు బ్లౌజు.
నేను ఇక్కడ కింది వైపున క్లాత్ అనేది వేసాను కదా, ఆ క్లాత్ మీద కూడా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో మొత్తం అలాగే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత వీల్ మార్కర్తో ఆర్మ్ రౌండ్ దగ్గర ఇలా రబ్ చేసుకోవాలి. అలాగే నెక్ దగ్గర కూడా ఈ విధంగా రబ్ చేసుకున్నామంటే మనకి మార్కింగ్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. షోల్డర్ దగ్గర ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఇలా బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. 1/2 ఇంచ్ తగ్గించుకొని ఆర్మ్ రౌండ్ డౌన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో 1 ఇంచే ఉండాలండి. ఆర్మ్ రౌండ్ దగ్గర 1.5 ఇంచ్ పెట్టారంటే లూజులు చాలా వచ్చేస్తాయి. ఫ్రంట్ నెక్ కూడా ఒక లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింది వైపు నుండి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా ఖర్చు వైపు కూడా 2.5 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అయితే నేను ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుందా లేదా అని చెప్పి క్లాత్ని పైకి లాగాను కదండి, అందుకే మళ్ళీ ఒకసారి బ్యాక్ పార్ట్లో ఖర్చు సైడ్ ఎంత పొడవు ఉందా అని టేప్తో ఈ విధంగా కొలుచుకొని ఇప్పుడు కరెక్ట్గా అక్కడి నుంచి పైన ఖర్చు నుంచి టేప్తో ఈ విధంగా కొలుచుకొని అక్కడికి ఒక మార్కింగ్ అయితే పెట్టాను. ఎందుకంటే క్లాత్ అనేది నేను పైకి లాగాను. అక్కడి నుంచి 2.5 ఇంచులు అనేది పెట్టేసుకున్నాను. పెట్టేసి ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇటు సైడ్ 2.5 ఇంచుకి, అటు సైడ్ 2.5 ఇంచుకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అక్కడి నుంచి ఖర్చు సైడు 1/2 ఇంచ్ అనేది పై వైపుకి డ్రా చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో 1/2 ఇంచ్ అనేది కింది వైపుకి డ్రా చేసుకోవాలి. ఇక్కడ డాట్కి ఈ 1/2 ఇంచ్ దగ్గర ఈ విధంగా ఒక చిన్న మార్కింగ్ అయితే, ఒక చిన్న లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ ఎంత పొడవు ఉందని చెప్పి పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని నెక్కుని ఈ విధంగా కొలుచుకోవాలి. ఉండే నెక్ కన్నా ఒక 1/4 ఇంచ్ పైకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. బ్లౌజ్లో ఉండే 4 హుక్స్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవడం కోసం 3 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఇలా రౌండ్గా నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ డాట్ పొడవు వచ్చేసి 5 ఇంచులకు పెట్టేసి 5 ఇంచుల నుండి 2.5 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఈ సైడ్ ఈ విధంగా మనం మార్కింగ్స్ పెట్టినాం కదా, ఇలాగా మొత్తానికి డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే డ్రా చేసామో మొత్తం ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న కామెంట్ పెట్టారు అంటే నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి అనే ఒక సంతోషం అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్ ఒక ఖర్చు పెట్టుకోవాలి. డాట్ దగ్గర ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఇప్పుడు డాట్ పొడవుల్ని డ్రా చేసుకోవాలి. డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా మొత్తం 5.5 ఇంచులు ఉంది. 5.5 ఇంచుల్లో 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని 2.5 ఇంచుకి డాట్ పొడవుకి మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకున్నామంటే కరెక్ట్గా డాట్ మార్కింగ్ దగ్గరికి స్టిచ్చింగ్ వేసుకోవడానికి కూడా మనకి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని రఫ్గా ఇలా లాగామంటే లైన్ కనిపిస్తుంది కదా, ఇలా లైన్ వస్తుంది. దానికంటే ఒక 1/4 ఇంచు ఇటు ఖర్చు వైపుకి మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని పొడవు 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. వీల్ మార్కర్తో ఈ విధంగా మార్కింగ్స్ దగ్గర రబ్ చేసామంటే బ్యాక్ సైడ్ ఉండే క్లాత్కి డాట్స్ అయితే కనిపిస్తాయి. మా బ్యాక్ సైడ్కి కూడా ఈ విధంగా మార్కింగ్ వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీని అనేది కట్ చేసుకోవాలి. షేప్ పట్టీ కట్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ బ్యాక్ క్లాత్ తీసుకొని రెండు సమానంగా షోల్డర్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఈ సైడ్ ఖర్చు అలాగే రౌండ్ నెక్ రెండు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి బ్యాక్ ఫ్రంట్ రెండు షోల్డర్స్ అనేది సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నామంటే మనకి షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా లెంత్లో వస్తుంది. షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి 11.5 ఇంచులు, ఖర్చు వైపున 3 ఇంచులు, డాట్ దగ్గర 2.5 ఇంచులు, ఉక్సు పట్టి సైడ్న 3 ఇంచులు అనేది
పెట్టుకోవాలి. ఖర్చుతో కలిపే ఈ కొలతలు అనేది తీసుకోవాలండి. ఖర్చుతో కలపకుండా తీసుకున్నారు అంటే మళ్ళీ బెల్ట్ అనేది ప్రాబ్లం అయిపోతుంది. తక్కువ వచ్చిందంటే ఫిట్టింగ్ అనేది రాదు. ఇక్కడ నేను నడుం దగ్గర జాయింట్ వేసుకోవడం కోసం క్లాత్ని అయితే 2 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేశాను. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం 3 ఇంచులు డాట్ పొడవు దగ్గర మార్కింగ్ అయితే 4 ఇంచులకు పెట్టేసుకొని 4 ఇంచుల దగ్గర 2.5 ఇంచులు పెట్టుకోవాలి. సైడ్ ఖర్చు దగ్గర 3 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఎలా అయితే మనం మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేసుకొని ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక చిన్న ఖర్చు అయితే పెట్టుకోవాలి. బ్యాక్, ఫ్రంట్, షేప్ బెల్ట్, హ్యాండ్స్ మిగిలిన పీస్ అండి. ఇది లైనింగ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలర్లోనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.